ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం. వినడానికి కొంచెం ఆ వింతగా నమ్మశక్యంగా లేనట్టుగా ఉంటుంది. అవును. ఊహించుకోండి, ఓ మహాధనవంతుడు కాని పరమ పిసినారి చనిపోయాక తన సొంత ఇంట్లోనే ఓ కుక్కగా పుట్టాడు. హ్మ్. ఇది ఏదో జానపద కథ కాదు. ఇది బౌద్ధ సాహిత్యంలో, ముఖ్యంగా సుబసుత్తలో బుద్ధుడు స్వయంగా చెప్పిన కథ. అవును. ఈ సుత్తాలు అంటే బుద్ధుడి బోధనల సమాహారమనమాట. ఈ కథ ద్వారా మనం అసలు మన జీవితంలో దేనికి విలువిస్తున్నాం, మన అనుబంధాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి, ఇలాంటి విషయాలను లోతుగా పరిశీలిద్దాం. ఖచ్చితంగా. ఈ కథ పైకి ఒక పునర్జన్మ కథలా అనిపించినా దాని లోపలి అర్థం చాలా లోతైనది. అంటే ఇది మన మానసిక స్థితికి, మన కర్మలకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. తోడయ్య అనే వ్యక్తి కథ ఇది. తోడయ్య. అవును. అతని చర్యలు, మరీ ముఖ్యంగా అతని చివరి క్షణాల్లోని ఆలోచనలు అతని భవిష్యత్తును ఎలా మార్చేశాయో బుద్ధుడు అతని కొడుకైన శుభునికి వివరిస్తాడు. అంటే ఇది కేవలం స్వర్గం, నరకం, పునర్జన్మల గురించి మాత్రమే కాదనమాట. అస్సలు కాదు. ఇది మన ప్రస్తుత జీవితంలో మనం పెంచుకునే వ్యామోహాల సైకాలజీ గురించి. సరే, అయితే ఆ పాత్రల ప్రపంచంలోకి వెళదాం. కథానాయకుడు, లేదా ఈ కథలో ప్రతినాయకుడు అనాలేమో, తోడయ్య. ప్రతినాయకుడే అనొచ్చు. తుడిగ్రామమనే ఊర్లో ఉండే ఒక గొప్ప బ్రాహ్మణుడు. ఎంత గొప్పవాడంటే కోసల దేశపు రాజు, ప్రసేనజిత్తుకి పురోహితుడు. అంటే హోదాకి, సంపదకి ఏ లోటూ లేదు. ఏమాత్రం లేదు. కాని మనసు మాత్రం చాలా చిన్నది. పర్రమ్మ పిసినారి. దానం చేయడం అటుంచి తనకోసం కూడా సరిగా ఖర్చు చేసుకోడు. ఇక్కడ పిసినారితనమనే ఒక్క మాటతో సరిపెట్టలేం. ఓ ఒకసారి ఆలోచించండి, ఒక కుక్క స్వభావమేమిటి? తన యజమాని ఇంటిని, ఆస్తిని కాపాడటం, అపరిచితుల్ని చూసి మొరగటం. కరెక్ట్. ఎల్లప్పుడూ ఆ ప్రదేశానికి కాపలాగా ఉండటం. తోడయ్యకు తన సంపద మీద ఉన్నది ప్రేమ కాదు, అదొక పీడకలలాంటి అనుబంధం. అంటే ఒక అబ్జెక్షన్ లాంటిదా? ఖచ్చితంగా. ఆ సంపదను కాపాడుకోవలనే తపన, ఆందోళన అతని మనసును పూర్తిగా ఆక్రమించాయి. బౌద్ధ తత్వశాస్త్రంలో దీన్నే భవాంగా అంటారు. భవాంగా అంటే పునర్జన్మకు దారితీసే చివరి ఆలోచన. అతని చివరి క్షణాల్లో కూడా ఆ ధనాన్ని కాపాడుకోవాలనే తీవ్రమైన సంకల్పమే అతడిని ఆ రూపంలోకి నెట్టింది. వావ్! అంటే అది శిక్ష కాదు. కాదు, అది అతని మానసిక స్థితికి అద్దం పట్టే ప్రతిరూపమనమాట. అంటే అది కేవలం ఒక యాదృచ్ఛికమైన జంతువుగా పుట్టడం కాదు, అతని మానసిక స్థితికి తగ్గ రూపం. అవును, సరిగ్గా అదే. ఇక్కడే కథలో అసలు మలుపొస్తుంది. ఒకరోజు బుద్ధుడు తన భిక్షువుల సంఘంతో కలిసి భిక్షాటన చేస్తూ శుభునింటి ముందుకొస్తాడు. హ్మ్. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న కుక్క, అంటే పూర్వజన్మలో తోడయ్య, బుద్ధుడిని, భిక్షువులను చూసి తన ఆస్తి దగ్గరకొచ్చారన్నట్టుగా గట్టిగా మొరుగుతుంది. ఆ సమయంలో బుద్ధుడు చాలా ప్రశాంతంగా ఆ కుక్కవైపు చూసి తోడయ్యా అని దాని అసలు పేరుతో పిలుస్తాడు. ఓ, నేరుగా పేరు పెట్టి పిలుస్తారా? అవును. ఆ ఒక్క పిలుపుతో ఆ కుక్కలో ఏదో తెలియని మార్పొస్తుంది. అది మొరగడం ఆపేసి, అవమానంతోనో, తన అసలు రూపం బయటపడిందన్న భయంతోనో వెంటనే తోక ముడుచుకుని ఇంట్లోకి పారిపోయి ఒక మంచం కింద దాక్కుంటుంది. నాకో సందేహం. బుద్ధుడు శాంతికి, కరుణకు ప్రతీక కదా? అవును. మరి అంతమంది ముందు ఒక కుక్కను దాని పాత పేరుతో పిలిచి ఒక రకంగా దాన్ని అవమానించినట్టు ఎందుకు చేశాడు? అది శుభుని రెచ్చగొట్టడానికా, లేక దాని వెనుక ఏదైనా లోతైన కారణముందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది మనకు బుద్ధుని బోధనా పద్ధతుల్లోని ఒక కోణాన్ని చూపిస్తుంది. అంటే ఆయన ఎప్పుడూ ఒకేలా బోధించరు. అస్సలు బోధించరు. కొందరికి సున్నితంగా ఉపన్యాసమిస్తారు. మరికొందరి అజ్ఞానాన్ని, అహంకారాన్ని బద్దలు కొట్టడానికి ఇలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే. ఇక్కడ ఆయన లక్ష్యం ఆ కుక్కను అవమానించడం కాదు, సత్యం వైపు కళ్ళు మూసుకున్న శుభునికి కనువిప్పు కలిగించడం. అంటే కొన్నిసార్లు ఒక సౌమ్యమైన మాట కన్నా ఒక కఠినమైన నిజం ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందన్నమాట. సరిగ్గా శుభుని నమ్మకాల కోటను బద్దలు కొట్టడానికి ఆ పిలుపు ఒక సుత్తిలా పనిచేసింది. మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే ఆ సంఘటన చూసిన శుభునికి పట్టరాని కోపం వస్తుంది. సహజమే కదా. తన తండ్రి ఒక గొప్ప బ్రాహ్మణుడు, పురోహితుడు. అతను చనిపోయి బ్రహ్మలోకానికి వెళ్లాడని శుభుడు గట్టిగా నమ్ముతున్నాడు. ఆ నమ్మకాన్ని సవాలు చేసినట్టయింది కదా. అవును. గౌతమ బుద్ధుడు తన తండ్రిని ఒక కుక్క అని సంబోధించడం అతనికి తీరని అవమానంగా అనిపిస్తుంది. శ్రమణుడా, నా తండ్రిని అవమానిస్తావా అని బుద్ధునిపైకి వెళ్తాడు. ఇది విశ్వాసానికి, వాస్తవానికి మధ్య జరిగే శాశ్వత సంఘర్షణకు ఒక ప్రతీక. శుభుడు తన తండ్రి హోదాను, కులాన్ని చూస్తున్నాడు.
కానీ కర్మ సిద్ధాంతం ముందు ఆ హోదాలు కులాలు పనిచేయవని అతను గ్రహించలేకపోతున్నాడు. అవును, ప్రజలు తరతరాలుగా నమ్ముతున్న విషయాలను ఎవరైనా సవాలు చేసినప్పుడు ఇలాగే స్పందిస్తారు. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాన్ని కూడా అంగీకరించడానికి ఇష్టపడరు. శుభుని కోపాన్ని సందేహాన్ని గమనించిన బుద్ధుడు అతనికి నేరుగా ఉపన్యాసం ఇవ్వలేదు. ఇవ్వలేదు. బదులుగా ఒక సవాలు విసిరాడు. నీకు నమ్మకం కలగడం లేదా? అయితే నిరూపిద్దాం అంటాడు. మీ నాన్న బతికున్నప్పుడు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిన రహస్య ధనమొకటుంది. ఆ నిధి ఎక్కడుందో ఈ కుక్కకు మాత్రమే తెలుసు. ఓకే, చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంటికి వెళ్ళి ఈ కుక్కకు మంచి భోజనం పెట్టి, నాన్న మీరు దాచిన నిధి ఎక్కడుందో చూపించండి అని అడుగు. నిజం బయటపడుతుంది అని అంటాడు. ఆ సవాలు స్వీకరించాక శుభుడు అలాగే చేస్తాడు. అప్పుడు ఆ కుక్కే తన తండ్రి దాచిన నిధిని బయటపెడుతుంది. నిజంగానా? అవును. ఆ కుక్క ఇంట్లో ఒక ప్రదేశానికి దారి చూపి అక్కడ కాళ్లతో తవ్వడం మొదలుపెడుతుంది. అక్కడ తవ్వగా తోడెయ్య ఎవరికీ తెలియకుండా దాచిన అపారమైన సంపద, బంగారు నాణేల కుండలు బయటపడతాయి. ఆ క్షణం శుభునికి కేవలం నిధి దొరకలేదు. ఒక భయంకరమైన నిజం దొరికింది. అతని నమ్మకాలు, అతని అహంకారం, తండ్రిపై ఉన్న గుడ్డి గౌరవం అన్నీ ఆ బంగారు నాణేల ముందు కుప్పకూలిపోయాయి. తన కళ్ల ముందే సత్యము రుజువైంది. తన తండ్రి పిసినారితనం, ధనంపై వ్యామోహం వల్లే ఈ గతికి వచ్చాడని అతనికి పూర్తిగా అర్థమవుతుంది. అవును. అందుకే అతని ప్రశ్నలు కేవలం నా తండ్రి ఎందుకు ఇలా అయ్యాడు అని కాకుండా ఈ ప్రపంచమే ఎందుకు ఇలా ఉంది అనే తాత్విక స్థాయికి వెళ్ళాయి. అవును. అతను బుద్ధుని దగ్గరకు వెళ్ళి క్షమించమని వేడుకొని కొన్ని లోతైన ప్రశ్నలడుగుతాడు. అవేమిటి? అవే ఈ సుత్త యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శుభుడు అడుగుతాడు, బుద్ధా, లోకంలో కొందరెక్కువ కాలం, కొందరు తక్కువ కాలం ఎందుకు బతుకుతారు? కొందరు ఆరోగ్యంగా, కొందరు అనారోగ్యంతో ఎందుకుంటారు? ఇంకా కొందరు అందంగా, కొందరు వికారంగా ఎందుకు పుడతారు? కొందరు పలుకుబడితో, కొందరు అనామకులుగా ఎందుకుంటారు? కొందరు ధనవంతులుగా, కొందరు పేదవారుగా ఎందుకు పుడతారు? కొందరు తెలివైనవారుగా, కొందరు మందబుద్ధులుగా ఎందుకుంటారు? ఇవన్నీ ఈ రోజుకి సమాజంలో మనం చూస్తున్న అసమానతలే కదా. నిజమే. ఈ ప్రశ్నలకు సమాధానంగానే బుద్ధుడు కర్మ సిద్ధాంతాన్ని వివరంగా బోధిస్తాడు. కాని ఇది చాలామంది అనుకునే మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అనే సాధారణ సూత్రం కన్నా లోతైనది కదా. ఖచ్చితంగా చాలా లోతైనది. బుద్ధుడు వివరించిన కర్మ సిద్ధాంతం ఉద్దేశ్యం లేకపోవడం అనే దానిపై ఆధారపడుంటుంది. ఉద్దేశ్యం అంటే ఇంటెన్షన్. అవును, దాన్నే చేతన అంటారు. అంటే మనం ఉద్దేశపూర్వకంగా చేసే ప్రతి చర్య, మాట, ఆలోచన ఒక విత్తనం లాంటిదనమాట. ఉదాహరణకు జీవహింస చేసేవారు, క్రూరంగా ప్రవర్తించేవారు అల్పాయుష్కులుగా, అనారోగ్యవంతులుగా పుడతారని, అహింసను పాటించేవారు దీర్ఘాయుష్కులుగా, ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆయన వివరించాడు. అలాగే సంపద గురించి, ఇతరులకు దానం చేసేవారు ధనవంతులుగా, గర్విష్ఠులు అల్పులుగా, వినయశీలురు ఉన్నతులుగా జన్మిస్తారని బోధించాడు. ఇది విధిరాత కాదు, మన చేతరాత. విధిరాత కాదు, మన చేతరాత. చాలా బాగా చెప్పారు. అంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్నమాట. అవును. మరి చాలామంది విధిని, దేవుడు రాసిన రాతను నమ్ముతారు గదా. ఈ కర్మ సిద్ధాంతానికి, విధికి తేడా ఏమిటి? ముఖ్యమైన తేడా ఉంది. విధి అనేది మన నియంత్రణలో లేని ఒక బాహ్య శక్తి. దాన్ని మనం మార్చలేం. కాని కర్మ అనేది పూర్తిగా మన నియంత్రణలో ఉంటుంది. మన ప్రస్తుత పరిస్థితి మన గత కర్మల ఫలితం కావచ్చు. కాని మన భవిష్యత్తును మన ప్రస్తుత కర్మల ద్వారా మనమే తీర్చిదిద్దుకోవచ్చు. అంటే ప్రతి క్షణం మనకొక అవకాశం. ఖచ్చితంగా. తోడయ్య తన జీవితంలో ఏ క్షణంలోనైనా మారి దానం చేసి ఉంటే అతని గతి వేరేలా ఉండేది. ఆ ఎంపిక అతని చేతుల్లోనే ఉంది. ఈ బోధనలతో శుభుడు పూర్తిగా మారిపోయి బుద్ధునికి ఉపాసకుడిగా, అంటే గృహస్థ శిష్యుడిగా మారిపోతాడు. అవును. ఇక్కడ నాకు ఆసక్తికరంగా అనిపించిన విషయం ఏమిటంటే, ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. శుభుని ప్రయాణం కొనసాగింది. నిజమైన పరివర్తన అంటే అదే కదా. ఒక సంఘటనతో స్ఫూర్తి పొందడం వేరు, ఆ స్ఫూర్తిని జీవితాంతం కొనసాగించడం వేరు. అవును. బుద్ధుడు దేహత్యాగం చేశాక, అంటే ఆయన పరినిర్వాణం చెందిన తర్వాత కూడా శుభుని జ్ఞానాన్వేషణ ఆగలేదు. ఏం చేశాడు? అతను బుద్ధుని ప్రియ శిష్యుడు, సహాయకుడు అయిన ఆనందుడిని తన ఇంటికి భిక్షకు ఆహ్వానిస్తాడు. ఆ సందర్భంలో కర్మల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే తన ఆసక్తిని వ్యక్తపరుస్తాడు. అవును. అప్పుడు ఆనందుడు
బుద్ధుడు వివరించిన చూలఖమ్మ విభంగసూత్త అంటే కర్మల విభజనపై చిన్న ప్రసంగం అనే మరో ముఖ్యమైన బోధనను సుభునికి వివరిస్తాడు. ఇది సుభుని పరివర్తన ఎంత లోతైనదో చూపిస్తోంది. నిజమైన జ్ఞానమనేది ఒక్కసారిగా లభించేది కాదు. అది నిరంతర అన్వేషణ, సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సుభుడు మొదట తన తండ్రి గురించిన సత్యాన్ని తెలుసుకున్నాడు. కాని అక్కడితో ఆగిపోలేదు. తన జ్ఞానాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అవును, ఇది మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం. ఈ కథ వింటుంటే నాకు ఆ సంపదంతా ఒక పెద్ద బరువులా అనిపిస్తోంది. తోడయ్య దాన్ని మోయలేక చివరికి అదే తనని ఒక కుక్క రూపంలో బంధించేసింది. ఈ కథ సంపదకు వ్యతిరేకం కాదు, సంపదపై వ్యామోహానికి వ్యతిరేకం అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా. బౌద్ధంలో సంపదను సంపాదించడం తప్పు కాదు, కాని దానికి బానిస కావడం, దానిపై విపరీతమైన అనుబంధం పెంచుకోవడం ప్రమాదకరం. తోడయ్య చేసిందే అదే. అవును, తోళయ్య తన సంపదను తాను అనుభవించలేదు, ఇతరులకు పంచనూ లేదు. కేవలం దాన్ని పోగేసి కాపలా కాశాడు. ఆ కాపలా అనే మానసిక స్థితే మరణం తర్వాత కూడా అతడిని వెంటాడి ఒక కుక్కగా మార్చింది. దానం చేయడం ద్వారా ఆ అనుబంధాన్ని తగ్గించుకోవచ్చు. అందుకే బౌద్ధంలో దానానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. సరిగ్గా. కాబట్టి తోడయ్య కథ మనకు చెప్పేది ఒక్కటే: మనం దేనినైతే అతిగా పట్టుకుని వేలాడతామో అదే మనల్ని బంధిస్తుంది. మన చర్యలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ చర్చ ముగించే ముందు ఒక ఆలోచనను ఇక్కడ వదిలివెళ్తున్నాను. చెప్పండి. తోడయ్య కథలో అతని అనుబంధం బంగారు నాణేలతో ముడిపడి ఉంది. అది ఆనాటి సమాజంలో విలువైనది. మరి ఈ ఆధునిక ప్రపంచంలో మనం దేనికి ఎక్కువగా అనుబంధం పెంచుకుంటున్నాం? మన బంగారు నాణేలేవి? అవును, అవి మన బ్యాంకు ఖాతాలో అంకెలు కావచ్చు, మన ఉద్యోగ హోదా కావచ్చు, సోషల్ మీడియాలో మనకు వచ్చే లైకులు, ఫాలోవర్లు కావచ్చు, ఖచ్చితంగా. లేదా మన రాజకీయ అభిప్రాయాలు, మన నేను అనే అహంకారం కావచ్చు. ఒకవేళ ఆ అనుబంధాలే మనల్ని పూర్తిగా నిర్వచిస్తే, మన చివరి క్షణాల్లో అవే మన మనసును ఆక్రమిస్తే, మన కర్మలు మనల్ని ఎలాంటి భవిష్యత్తు వైపు నడిపించవచ్చు? ఈ ప్రశ్న గురించి మనం ఆలోచించాలి.